అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన స్పంజ్ లాంటి స్వీట్ దోసను అప్పటికప్పుడే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకొని 4 ఇలాచీలని దంచి పౌడర్‌గా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పిండిలో మనం కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ దోస పిండిలాగా కలుపుకోవాలండి. మనకు షుగర్ మొత్తం కరిగిపోవాలి. ఓన్లీ 4 ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే ఈ రెసిపీ కేవలం 10 నిమిషాలలో చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిండి ఇలా దోస పిండిలాగా కలుపుకోవాలండి. ఓకే అండి, మనం కట్టెల పొయ్యి దగ్గరికైతే వెళ్ళిపోదాం. నేనైతే పొయ్యి రెడీ పెట్టేసుకున్నాను. పొయ్యి మీద ఇప్పుడు మనం పెనం పెట్టేసుకుందాం. పెనం వేడైన తర్వాతనే మనం స్వీట్ దోస వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు కలుపుకున్న పిండితో మనం దోస వేసుకోవాలండి. మనం ఏ సైజులోనే వేసుకోవచ్చు. అది మన ఇష్టము. అలా దోసలాగా వేసేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలా టర్న్ చేసుకుంటూ 2 సైడ్‌లా మంచిగా కాల్చుకోవాలండి. కలర్‌ఫుల్‌గా వస్తుంది. అంతే అండి. ఎంతో సులువుగా చేసుకునే మన స్పంజ్ లాంటి స్వీట్ దోస రెడీ అయిపోయింది. చూశాం కదండీ! స్వీట్ దోసను ఎంత సులువుగా చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.